రవి గారు, ట్రంప్ తారీఫ్ వార్ అంటే మొదలు పెట్టారు, మళ్ళీ వెనక్కి వెళ్ళారు, మళ్ళీ ముందుకు వచ్చారు, మళ్ళీ వెనక్కి వెళ్ళారు, ఇలా జరుగుతుంది. ఇప్పుడు చూస్తేనేమో ట్రంప్ ముఖ్యంగా ఏ దేశాల మీద అయితే తారీఫ్ వార్ చేస్తున్నారో వాళ్ళందరూ దగ్గరకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి సార్, ఏం జరగబోతుంది? అంటే టారిఫ్ వార్ ఇలా కనిపిస్తుంది, కానీ ఇంగ్లీష్లో టర్ఫ్ వార్ అంటుంటారు. అంటే ఆధిపత్యం కోసం పోరాటం. ట్రంప్ దేశంలో ఆర్థిక సంక్షోభాలు, సవాళ్ళు, ఈ వ్యవహారాలు ఒకటైతే ఆఖరికి ఎలాన్ మస్క్ లాంటి కూడా బయటకు పెట్టారు. దాని నుంచి నిలదొక్కోవడానికి బయట వాళ్ళ మీద దాడి చేయడం ఒకటైతే, ప్రపంచంలో చైనా నుంచి వస్తున్న ఇది కానీ లేదా రష్యా అధ్యక్షుడు పుతిన్ లోపడిపోవటం కానీ, బాగా లోపడిందంతా మన మోదీ గారు ఒక్కరే, ప్రశ్నించలేదని. కానీ ఎంత చేసినా కానీ భారతదేశం మీద కూడా ఒక విధంగా కక్ష కట్టినట్టు వ్యవహరించడంతో అనివార్యంగా భారత ప్రభుత్వం కూడా మా మార్గం మేము చూసుకుంటాం కదా అనాల్సి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ట్రంప్ పుతిన్తో స్నేహంగా ఉన్నాడు, ఉక్రెయిన్తో కూడా ఉన్నాడు. నిజానికి కొంత పుతిన్తోనే ఉన్నాడని మీరిద్దరు సంధి చేసుకోండి అని చెప్తూ ఆయనే గెలిపించాడని కూడా ఉండింది. సో ఇప్పుడు ఏమైందంటే ట్రంప్ చెప్పినా కానీ పుతిన్ సంధికి ఒప్పుకోలేదని చెప్పి ఒక విధంగా అక్కడికి మేము జలాంతర్గాములు పంపిస్తాము లేదా ఆంక్షలు పెడతామని ఏదో బెదిరించడానికి ఆయన ప్రయత్నించారు. ఆయన బెదిరిస్తే బాగానే ఉండేది. భారతదేశం కూడా చమురు కొంటుంది రష్యా నుంచి, ఈ చమురు వెంటనే ఆపేయాలి, లేకపోతే మేము మీద టారిఫ్లు పెంచుతాము. మొదట 26% అని, తర్వాత ఇంకో 25% వేసి 50% భారతదేశం మీద టారిఫ్లు వేశారు. దీనివల్ల భారతదేశానికి, భారతదేశ వ్యాపారాలకు, ఎగుమతులకు భారం అనే విషయం అలా ఉంచి అమెరికాలో కూడా ధరలు పెరిగిపోయి ఒక విధంగా వ్యతిరేకత వస్తున్న పరిస్థితి. ఇంకా సమయం ఇది భారతదేశం యొక్క. చైనా మీద కూడా వేశారు. చైనా నిజానికి తక్షణ ప్రత్యర్థి కదా, కానీ చైనా వేసిన 3 నెలలు వాయిదా వేశారు. భారతదేశం ఏమంది, మా చమురు కోసం మా అవసరాలు, మా భద్రత, ఇవి మేము లెక్కలేసుకుంటాము. ఆ మమ్మల్ని బెదిరిస్తున్నారు, మమ్మల్ని వద్దని మీరు మా మీద జుల్మానా వేస్తున్నారు. కానీ మీకు ఎంతో స్నేహంగా ఉండే యూరోపియన్ యూనియన్ EU చాలా బ్రహ్మాండంగా వ్యాపారం చేస్తుంది. అసలు రష్యాతో మాకంటే మీరు చేస్తున్న వ్యాపారం చాలా ఎక్కువగా ఉంది. EUలో భాగస్వామిగా ఉన్నటువంటి హాలండ్, హంగరీ వాళ్ళు ఉక్రెయిన్తో చాలా వ్యాపారం చేస్తున్నారు. వీళ్ళెవరిని ఏమనకుండా భారతదేశం మీద మీరు ఎందుకు ఒత్తిడి పెడుతున్నారు, కాబట్టి మేమేం చేయలేమని భారతదేశం మొదటిసారిగా ఈ చమురు కొనుగోళ్ల విషయంలో అమెరికా యొక్క దీనికి కొంచెం ఈ మాట రిటాలియేట్ చేసింది. రిటాలియేట్ కాదు కానీ కొంచెం రిప్లై ఇచ్చింది. ఓకే, ఇది కూడా మోదీ ఏమో నేను మా దేశ రైతుల విషయంలో నేను రాజీ పడను అని ఇలా చెప్పాడు ఆయన. ప్రత్యక్షంగా ట్రంప్ అది ఇది అనకుండా, అమెరికా అనకుండా. సరే, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ అదానీ విషయంలో అమెరికాలో అదానీ మీద దర్యాప్తు ఉత్తర్విస్తారేమో అనే జంకుతో మోదీ నేరుగా ఘర్షణ పడట్లేదు అని చెప్తున్నారు. కానీ అంతర్జాతీయ సంబంధాల్లో మటుకు భారతదేశం కొంచెం ఒక 2-3 నెలల కిందటితో పోలిస్తే ఇప్పుడు మా చమురుకు మేము తెచ్చుకుంటాము, మీరు చెప్తే మేమే లోపడము అంతవరకు వీళ్ళు చెప్పారు. దీని మీద ట్రంప్ గత 4 రోజులు ఎగిరారు. కానీ ఎగిరిన ఆయన పరిస్థితి అంత బాగాలేదు. కాబట్టి ఆయన 3వ సారి రాడు. అది అమెరికా రాజ్యాంగం ఒప్పుకోదు, 2 సార్లే అవ్వాలి. కాబట్టి వాన్స్ అవుతాడని అది కూడా వాళ్ళు ప్రకటించేశారు. సో ఈ నేపథ్యంలో ట్రంప్ భారతదేశానికి ఇంకా సమయం ఉందని చెప్తున్నాడు. అంటే ఒక విధంగా ఆయన దూకుడు తగ్గి ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలినట్టుగా ఆయన పరిస్థితి తయారైంది. పుతిన్ దగ్గరికి కూడా తన రాయబారిని పంపించి పుతిన్తో కూడా అంటే చైనాకేమో వ్యవధి పెంచుతున్నాడు, భారతదేశానికి ఏమో ఆలోచించుకోండి అని మళ్ళీ చెప్తున్నాడు, రష్యాకేమో దూతను పంపిస్తున్నాడు, యూరోపియన్ యూనియన్తో అసలు చేతులు ఎత్తేసాడు. సో ఈ పరిస్థితుల్లో చాలా రోజులుగా వామపక్షాలనండి అది చెప్పే మాట ఒకటి ఉంది. లెనిన్ ఎప్పుడు అన్నాడు, రష్యా, చైనా, ఇండియా ఒకటే లైన్లో నిలబడితే ప్రపంచ రాజకీయాలు తేడాగా ఉంటాయి అని. ఇప్పుడు బ్రిక్స్ దేశాల కూటమిలో కానీ షాంఘై సహకార సంఘం, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCOలో కానీ ఇవి 2 కలిసి ఉన్నాయి. ఈ సమయంలో బ్రిక్స్కు మోదీ వెళ్ళారు, పేరెత్తలేదు కానీ మాట్లాడారు. ఇప్పుడు చైనాలో జరగబోయే SCO షాంఘై ఇనిషియేటివ్ ఆ సమావేశానికి మోదీ వెళ్తానని ప్రకటించారు. ఇది గల్వాన్ ఘర్షణ అది జరిగిన తర్వాత భారత ప్రధాని, అందులో మోదీ విశ్వగురువు కదా వాళ్ళ ఉద్దేశం, ఈయన చైనాకు వెళ్ళడం అన్నది చాలా అసాధారణమైన విషయం. చైనా, ఇండియా ఇంకా
అసలు మన దేశంలో కొంతమంది మీడియా వాళ్ళు వ్యాఖ్యాతలు ఎంత రెచ్చిపోయి మాట్లాడారు, అలాంటి వాళ్ళం ఎప్పుడు ఉన్నది చెప్తున్నాం. కానీ కాబట్టి షాంఘై సమావేశం మోదీ వెళ్ళటం అనేది కూడా ఈ బలాబలాల్లో అంతర్జాతీయ పొందికల్లో ఒక పెద్ద మార్పు. అయితే ఇంతటితోనే అని అనుకోకూడదు, కానీ పూర్తిగా లోపడిపోయే పరిస్థితి అయితే లేదు. దానికి ఏదో గదిలో వేసుకోవద్దు అన్నట్టుగా ట్రంప్ ఓవర్ యాక్షన్ వల్ల ఇవి ఒక విధంగా భారతదేశము లేదా సంఘ పరివారం అంతకుముందు పూర్తి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కొంచెం ఇటు మారాల్సిన ఇది వచ్చింది. ఇది తర్వాత ఎలా దారితీస్తుంది, అలాగే రష్యాతో ఎలా సర్దుబాటు చేసుకుంటాడు ట్రంప్, ఈ లోపల అమెరికా రాజకీయాలు ఏమవుతాయి, ఆయన మీద అంతర్గతంగా చాలా ఒత్తిడి వస్తుంది, అది కూడా ఉంది. ఇప్పుడు మోదీ ఏమో చైనాకి వెళ్తుంటే పుతిన్ ఇండియాకి వస్తున్నారు. సో ఇవన్నీ చాలా ముఖ్యమైన ప్రపంచ పరిణామాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ రావు గారు, థ్యాంక్ యూ సార్.